అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి తోటి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ అనే ఒక వార్త అయితే ఇప్పుడు బాగా హల్చల్ చేస్తా ఉంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి తోటి కలిసి 2019 ఎన్నికల నాడు చేసిన ఆ తతంగం మొత్తం చూసిన తర్వాత మళ్ళీ ఇతను ఎందుకు వస్తున్నాడు రా బాబోయ్ అని అందరూ తలలు పట్టుకునే లాంటి పరిస్థితి వచ్చింది. అసలు ప్రశాంత్ కిషోర్కి ఆంధ్ర సొమ్ము బాగా తినమరిగాడు. అతనికి ఆంధ్ర సొమ్ము అంటే బాగా మాలావు తీపిగా ఉంది అని కూడా కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏమిటి జగన్మోహన్ రెడ్డి తోటి ప్రశాంత్ కిషోర్ మళ్ళీ వచ్చి కలుస్తాడా? యాక్చువల్గా ఇప్పుడు బీహార్లో ఆయన ఒక పార్టీ పెట్టుకుని పోటీ చేస్తున్నప్పటికీ అదేం పెద్ద అంతగా ప్రభావం చూపించదు అనేది అయితే ఆ ఒక పక్కన కనపడుతుంటే, ఆ పార్టీని నడపడానికి ఆ ఎన్నికల్ని ఫేస్ చేయడానికి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి బాగా డబ్బు అవసరమైంది. అందుకనే తమిళనాడులో టీవీకే పార్టీ విజయ్ తోటి కొన్ని సలహాలు సంప్రదింపులు ఇచ్చి అక్కడ కొంత సొమ్ముని, ఇక్కడ తెలంగాణలో కూడా కేటీఆర్కి సలహాలు సంప్రదింపులు ఇచ్చి ఇక్కడ కొంత సొమ్ముని పోగేస్తుంటే, మరి మధ్యలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపెడతాడా పీకే? జగన్మోహన్ రెడ్డి అందున ఓ పెద్ద భాండాగారమే ఉంది ఆయన దగ్గర. అవినీతి సొమ్ము లక్షల కోట్లు ఉన్నాయి అని తెలిసిన తర్వాత వదిలేసే అవకాశం ఉంటుందా? అందుకని జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు సలహాలు ఇస్తూ ఉన్నాడు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి ఇంత ఉధృతంగా రావటానికి ప్రయత్నం చేయటం కానీ, వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా ఈ పీపీపీ విధానం మీద మొత్తం ప్రైవేట్ పరం చేసేస్తారు, మొత్తం ప్రైవేట్ కట్టబెట్టేస్తున్నారు అని ఊదరగొట్టి ప్రచారం చేయటం కానీ, మరి తంబలపల్లి లాంటి నియోజకవర్గంలో ఈ నకిలీ మద్యం పట్టుబట్టం, ఆ నకిలీ మద్యం మకిలిని చంద్రబాబు నాయుడికి అంటించే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి కూడా విచిత్రమైన ట్వీట్లు చేయటం, అసలు దీని అంతటి వెనక ఓ పెద్ద ప్లాన్ ఉంది అని అంటే ఆ ప్లాన్ పీకేదే అని మళ్ళీ అందరూ భావిస్తున్నారు. మరి ఇప్పుడు ఏమిటి ప్రశాంత్ కిషోర్ ఆంధ్ర మళ్ళీ వస్తాడా? ఎందుకంటే 24 ఎన్నికల సమయంలో కూడా చూసామంటే జగన్మోహన్ రెడ్డితో కాకపోయినా మరొక పార్టీ టీడీపీ తోటి ప్రశాంత్ కిషోర్ ఈ మాటా మంతి నడిపింది మనం చూసాం. అంటే ప్రశాంత్ కిషోర్ ఎటు తిరిగినా సరే ఇప్పుడు ఆంధ్రాలోనే అతని ఫైనల్ డెస్టినేషన్ ఆంధ్రాలో ల్యాండ్ కాబోతున్నాడు. మళ్ళీ ఆంధ్ర సొమ్ముని సూట్ కేసుల నిండా సర్ది బీహార్ కొల్లగొట్టకపోబోతున్నాడు అనేది అయితే ప్రచారం నడుస్తుంది. ఈ విషయం మీద ఎంత నిబద్ధత ఉంది, నిజంగానే ఇది జరుగుతుందా అనేది మనతో పాటు ఉన్న జర్నలిస్ట్ శ్రీనివాస్ గారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్తే నమస్తే సార్. ఏమిటి ప్రశాంత్ కిషోర్ మళ్ళీ జగన్తో చేరి ఆంధ్ర వస్తున్నాడు అంటున్నారు. ఏంటి రానివచ్చా? ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు? అదే గౌతమ్ గారు మీరే ఇందాడ రిమార్క్ లో చెప్పినట్టున్నారు కదా. ఆ, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న దోపుడు సొమ్ము కోసం పీకే మరలా ఏపీ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి జతకట్టబోతున్నారు అనేది అది ఇంచుమించుగా జరగచ్చు. జరగదు అని మాత్రం చెప్పేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బెల్లం చుట్టూ ఈగల్లాగా ధనం చుట్టూ పీకే ఉమ్. అలా ధనం ఇచ్చి ఇలాంటి స్ట్రాటజీస్ వాడుకునేటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి. ఇది ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అరగేటం తర్వాత ఆ అవతరించినటువంటి ఒక ఆ, అంశం. దీన్ని నేను కొట్టిపాడలేనటువంటి పరిస్థితి. అయితే బీహార్ ఎన్నికల తర్వాత మీరు చెప్పినట్టు ప్రశాంత్ కిషోర్ ఏపీ ఎన్నికల్లోకి రాబోతున్నా అంటే ఏపీ తర్వాత 29 జగన్మోహన్ రెడ్డిని మరలా అధికారంలో తీసుకొచ్చేదానికి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తాడు అనే దాని మీద ప్రధానంగా బీహార్ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోబోతున్నాడు అనేది. అంటే 2029 ఎన్నికల్ని ఎజెండాగా పెట్టుకుని పనిచేయబోతుంది వైసీపీ అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు పీపీపీ విధానంలో చూస్తే గనక పూర్తిగా ప్రైవేటీకరణ అయిపోతున్నాయి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీ అనే దాని మీద వైసీపీ పెద్ద అభాండమే కూటమి ప్రభుత్వం మీద వేసి బురదేశం మీరు కడుక్కోండి లేదంటే గొడ్డగాల్చి మీదేశాం అనే రీతిలో ఆల్రెడీ ఆ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. అది మనం చూస్తూనే ఉన్నాం. సరే కూటమి ప్రభుత్వం దానికి ఏం ఆన్సర్ చేస్తుంది ఏంటి అనే దాని విషయం పక్కన పెడతాం. కానీ ఈ స్ట్రాటజీ పీకే వల్లే సాధ్యం. అతనే ఈ అబద్ధాలు కల్పన ఇలాంటి కల్పన కథలు ఇలాంటి కట్టు కథల్ని క్రియేట్ చేస్తాడని మనం చూస్తాం. ఎందుకంటే 2019 ఎన్నికలు మనం చూస్తే అలువు కానటువంటి హామీలు, సాధ్యపడినటువంటి హామీలు ఎవరిచ్చారు? ఎవరిచ్చారు జగన్మోహన్. అంటే నూ- 100% పీకే ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి. ఓకే. జగన్మోహన్ రెడ్డికి అంత గొప్ప నాయకుడు కాదు. లేదంటే రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి అంత అనుభవం లేదు. లేదా చంద్రబాబు నాయుడుతో ఢీకొని పోటీకి వచ్చి ఒక 150 స్థానాలతో అది అధికారంలోకి రాగలిగాడు అంటే అది జరగనటువంటి అంశాలని జరుగుతాయని చెప్పారు. జరుగుతాయి నమ్మబలికారు. చేస్తామని చెప్పి నమ్మబలికారు. నమ్మబలకడం అంటే ఏంటి? సాధారణ హామీలు కాదు అవన్నీ.
అంటే ఈ స్టేట్ బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలు అయితే దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు హామీలు ఇచ్చారు. సిపిఎస్ అనే ఒక విధానం మనం చూస్తే ఓపీఎస్ ను అమల్లో తీసుకొస్తామని చూసినా, మనం ఆర్టీసీని తీసుకొచ్చి ప్రభుత్వం విలీనం చేస్తామని చూసినా, లేదంటే కనుక కాంట్రాక్ట్ కార్మికుల్ని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులైజేషన్ చేస్తామని చెప్పిన సచివాలయాల వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి వాలంటరీ వ్యవస్థని మనం దగ్గరగా చూస్తే లక్షల కోట్ల రూపాయలు ఆ బడ్జెట్ అది. అంటే ఈ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధితో పాటు ఇటు తీసుకొచ్చేటువంటి ఏది ఉపాధి ఉద్యోగ కల్పనలో తీసుకొస్తే కనుక పెద్ద ఎత్తు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతి ఏటా పెట్టాలి. మరి అంత బడ్జెట్ ని సాధ్యపడిన బడ్జెట్ ని ఎలా తీసుకు చెప్పగలిగారు అంటే అది పీకే అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అధికారంలో రావడానికి తీసుకొచ్చినటువంటి ఉపయోగించినటువంటి ఒక మంత్రదండం. అది రెండు దీంతో వేల పాటు ఇంకా పంతొమ్మిది నుంచి ఫేక్ 24 ప్రచారాలు కూడా ఉన్నాయి కదండి. పింక్ డైమండ్ అది అని ఫేక్ కానీ, ప్రచారం. కమ్మ డిఎస్పీలని కానీ. ఈ ఫేక్ ప్రచారాలు ఇవన్నీ మనం ఆల్రెడీ అన్ని చూసాం. ఇవన్నీ ప్రజలు ఆల్రెడీ చూశారు, బాగా విన్నారు, బాగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అమరావతిని అంటే తీసుకొచ్చి ఇప్పుడు అమరావతిని ప్రస్తుతం చేశారు. కూడా అలాంటి ఒక ఫేక్ ప్రచారమే కదా ఈ పీపీపీ ఆ, విధానం అని. అంటే పూర్తిగా ప్రైవేట్ పరం అయిపోతుంది అని చెప్పటం కానీ, ఇప్పుడు తమ్మలపల్లిలో అదే 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 నకిలీ మద్యం ఓ, చంద్రబాబు నాయుడే దగ్గరుండి కాపుసారా గాయిచ్చి సీసాల్లో ఆయనే వేసి సీలేస్తున్నట్టుగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. మరి దానికి ఏమంటారు? అదే అదే అంటే ఫేక్ అదే అదే ప్రచారం అదే మళ్ళీ మొదలు పెట్టారు అనగానే ఖచ్చితంగా దీని వెనక పీకే హస్తం ఉంటది అనేది నా అనుమానం. అంటే వియనమానం కాదండి. ఆల్రెడీ రాష్ట్ర రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డితో పీకే ప్రయాణం అన్న తర్వాత ఇప్పుడు ఈ మధ్య మనం చూసాం కదా. 2024 సార్వత్రిక ఎన్నిక ముగిసి 15 నెలలు అయింది సార్. ఈ 15 నెలల్లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమాలు కానీ, అభివృద్ధి కావచ్చు, ఉపాధి కల్పన కావచ్చు, అదే విధంగా మౌలిక సదుపాయాల ఏర్పాట్లు కావచ్చు, సహజ వనరుల దోపిడీని అరికట్టడంలో కావచ్చు, ఉచిత ఇసుక కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ప్రకారం చేస్తున్నటువంటి హామీలు కావచ్చు, వీటిని ఆల్రెడీ 15 నెలల్లో మనం చూసాము. సరే, ఈ 15 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పేదానికి వాళ్ళ దగ్గర ఏం చేసింది అనేది ప్రజలే చూశారు. ఈ కూటమి ప్రభుత్వం మాకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారు, ఏం చేశారు అనేది ప్రజలు తీసుకున్న వాళ్ళకి దానిలో ఉన్న వాళ్ళకి డిఎస్సిలో కావచ్చు, ఈ చెత్త పన్ను రద్దు కావచ్చు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ కావచ్చు, ఇవన్నిటిని వాళ్ళ ఏ వర్గాల ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చిన తర్వాత వాళ్ళు హామీలు పొందిన ఆ ఫలాలు పొందిన వాళ్ళకి అది తెలుసు. కానీ ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే కొత్త అంశాలను తెర మీదకి తీసుకురావాలి. ఇప్పుడు మీరు ఇందాక చెప్పాడు అమరావతి అంటే ఏంటి? కమరావతి. అది కమ్మ వాళ్ళ రాజ్యం. అక్కడ ఓకే. అక్కడ నిర్మాణం జరిగితే ఏది జరిగినా సరే కమ్మాళ్ళ ఆధిపత్యం ఉంటది. లేదంటే అది అమరావతి, అక్కడ రియల్ ఎస్టేటర్లు ఉంటారు, అందరూ సామాన్యులకి అక్కడ స్థానం లేదు అనేది ఒక ఒక అభూ అంటే ఒక పెద్ద బూచిగా చూపించే ప్రయత్నం అమరావతి మీద చేశారు. కరోనా వచ్చిన తర్వాత మన నిమ్మగడ్డ రమేష్ అప్పుడు ఎన్నికల కమిషన్ ఎస్సీసీగా ఉన్నాడు. స్టేట్ ఎన్నికల కమిషన్ గా ఉన్న అతన్ని ఆ, అతను అతను కులం కమ్మ అవడం వల్ల ఏం సరేనండి, చేశారంటే ఇప్పుడు గతమంతా అది గడ్డపారేస్తా అది ఉంటున్నా కమ్మరోనా అని అది చెప్పారు. జరిగిపోయింది జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఆ రానున్న 29 ఎన్నికల సంగతి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమిటి పీకే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం వస్తాడా? వస్తే ఏ రకంగా పీకే వస్తాడు? ఖచ్చితంగా ఒక నిమిషం సార్. పీకే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంకి వస్తే జగన్మోహన్ రెడ్డిని ఎవడు నమ్మట్ల. బీహార్ లో పీకే అనేవాడిని నమ్మట్లేదు. అక్కడ పీకింది ఏమీ లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే మీరు చెప్పిన విధంగా, లేదంటే మన వెనకాల కనిపిస్తున్న బ్యానర్ విధంగా మనం చూస్తే గనక పీకే ఆంధ్ర సొమ్ముకి అలవాటు, ఆ ఆంధ్ర సొమ్ము కోసం ఆశపడి వచ్చి జగన్మోహన్ రెడ్డితో చేయగలపడం తప్ప, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడని జగన్మోహన్ రెడ్డి పీకేకి తెలుసు. పీకే వల్ల ఏం జరిగి అంటే ఏది ఫేక్ ప్రచారాల వరకు వాడుకుంటాము, ఒక పెద్ద సైన్యాన్ని, ఏది సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఫేక్ ప్రచారం చేయడానికి తప్ప, అంటే ఫేక్ ప్రచారం చేయడానికి, ప్రభుత్వం మీద విషయం జల్లడానికి తప్ప ప్రజల్లోకి వెళ్ళేదానికి వీళ్ళ దగ్గర ప్రాక్టికల్ అంశాలు లేవు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేయకపోతే వీళ్ళు ఫేక్ ప్రచారం చేయవసరం లేదు. చెయ్యింది చెప్తే చాలు. ఆల్రెడీ వీళ్ళు చేసుకుంటూ పోతున్న టైంలో వీళ్ళు ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో అండ్ మీరు చెప్పినట్టు కనుక బెల్లం చుట్టూ ఈగలు సార్. ఎంత బెల్లం ఉంటే అన్ని ఈగలు వచ్చి అక్కడ జారుతుంటాయి. అలాగే ఎక్కడ డబ్బులుంటే అక్కడ పీకే పోతాడు. ఎక్కడ ఎలాంటి స్ట్రాటజిస్ట్ ఉంటారో ఆ స్ట్రాటజీ ఉన్న వాళ్ళని వాడుకుని డబ్బు సంపాదించుకుని అధికారం సంపాదించుకునేటువంటిది జగన్మోహన్ రెడ్డికి అలవాటు. సో ఇప్పుడు పీకే అన్నవాడు ఇక్కడికి వచ్చి పీకేది ఏమీ లేదు. 2029 కాదు, 2034 ఎన్నికల వరకు 2034 ఎన్నికల్లో కూడా పీకేది ఏమీ లేదు. సో ఇప్పుడు సరే. బీహార్ లో పీకే అనేవాడు ఏంటో ప్రూవ్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పీకే ప్రూవ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడికి వచ్చి ఓకే. వస్తాడు. 100కి 100% ఆంధ్రప్రదేశ్ వస్తాడు. జగన్తో చేయగలుగుతాడు.
మళ్ళా ఆల్రెడీ కాలకోట విషయం ఆల్రెడీ ఓకే. టీపీపీ అనే అంశంలో కాలకోట విషయం ఆల్రెడీ జల్లుతూ ఉన్నారు. ఇది కంటిన్యూ చేస్తారు. ఈ 3.5 సంవత్సరాలు ఇంకా కంటిన్యూ చేస్తారు. ఇంకా ప్రభుత్వం మీద విషయం జల్లుతారు. కానీ ఓకే. ఓకే శ్రీనివాస్ గారు, అదంతకంటే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ థ్యాంక్స్ యూ. ఫర్ ద ఇన్ఫర్మేషన్.